నోట్స్ మనం ఒకటి రెండు సార్లు చదువుకొని కూర్చుంటే కొంత అర్థమవడానికి అవకాశం ఉంది. రైట్, ఈరోజు మనం ఈ క్లాసులో ఆమోసు గ్రంథం, ఆమోసు అనగా భారభరితుడు అని అర్థం. ఆమోసు అంటే భారభరితుడు అని అర్థం. యోదయలోని తెకోవా, ఇది ఆయన సొంత ఊరు. యోదయలోని తెకోవా ఇది యెరూషలేముకి దక్షిణంగా 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇతడు యోదయవాడే కానీ ఇశ్రాయేలు రాజ్యం ప్రజల పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు ఊరేమో యోధా ప్రాంతం, యోధా రాజ్యానికి చెందినవాడు, కానీ పరిచర్య మాత్రం ఇశ్రాయేల్ రాజ్యానికి వెళ్ళి చేశాడు. గ్రంథకర్త పిలుపు 7వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. ఆయన అంటాడు, నేను ప్రవక్తను కాదు, పశువులు గేసుకుని కాపరిని, మేడిపండ్లు ఏరుకుంటుంటే దేవుడు నన్ను పిలిచి మీకు ఈ సందేశాన్ని చెప్పమంటే వచ్చా, నేను అంతే. మీరు నన్ను చూస్తున్నారు, ఏ పశువులు కాపరి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదని నన్ను చూడబాకండి, సందేశాన్ని పంపినోడిని, ఆయన పంపిన సందేశాన్ని చూడండి అని చాలా సూటిగా చెప్పాడు. చాలా సూటిగా, ఎంత సూటిగా అంటే ఇది తొందరగా అర్థమయ్యే, జీర్ణం చేసుకునే విషయం కాదు వినేవాళ్ళకి. అందుకే సందేశం దగ్గర చూడండి, ఆమోసుకు ఇవ్వబడిన సందేశం సాధారణమైనది కాదు. ఈ ఆమోసు చెప్పిన విషయాలు అంటే ఆమోసు గ్రంథం చదువుతున్నప్పుడు మిగతా ప్రవక్తల కంటే భిన్నంగా ఉంటుంది. అతని జీవిత శైలి, అతని వస్త్రధారణ, అతని సందేశం రాజమందిరంలోని వారికి సరిపడేగావు. పర్సన చూసేవాళ్ళు, కానీ అట్లా ఉండి కూడా అతడు ఇశ్రాయేలుకి ఇచ్చిన సందేశం చాలా అద్భుతమైంది. ఇశ్రాయేల్ రాజ్యం బహుగా వర్ధిల్లుతున్న సమయంలో దానికి రాబోయే శిక్షను గురించి ఆమోసు ప్రకటన చేశాడు. జాగ్రత్తగా మాట వినండి. ఇశ్రాయేల్ రాజ్యం బాగా వృద్ధి చెందుతుంది, ఎక్సలెంట్గా ఉంది. అంటే వాళ్ళు అనుకున్న పరిధిలో ఆధ్యాత్మిక జీవితం ఇశ్రాయేల్లో అడుగంటిపోతుంది, కానీ మిగతా విషయాలు బాగానే ఉన్నాయి. అట్లాంటి టైంలో ఆమోసు వెళ్ళి అంటాడు, మీకు శిక్ష వస్తుంది, మీరు నైతిక జీవితాన్ని భ్రష్టు పట్టించారు, ఇక మంచి మర్యాదలేమీ లేవు, మంచి చెడుతో సంబంధం లేకుండా సుఖభోగాలతో మీరు తోలుతున్నారు. జాగ్రత్త వినండి. నైతిక భ్రష్టత్వంలో సుఖభోగాలే లాలసగా బ్రతుకుతున్న మీ మీదకి దేవుని శిక్ష రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది, తిరిగేలేదు అని ఆమోసు చాలా స్పష్టంగా, తర్వాత మీకు స్లైడ్స్ తీసుకోవచ్చు, చాలా స్పష్టంగా తన ప్రజలకు ఆయన తెలియజేశాడు. ఆమోసు గ్రంథంలో ఉన్న ముఖ్యమైన అంశం లోక వ్యవహారాలు, ఇశ్రాయేలీల అపవిత్రత. మీరందరూ లోక వ్యవహారాల మీద పడ్డారు. లోక విధానాలు అసలు మామూలుగానే దేవుని వాక్యానికి, దేవునికి, భక్తికి ఇశ్రాయేల్ రాజ్యంలో చోట్లేదు. కష్టం కింద నిన్నే రత్నం, ఇటు చూడు రత్నం, ఏం పేరు? లత. రైట్, ఓకే, ప్లీజ్ చేద్దాం. ఇశ్రాయేల్ రాజ్యంలో దేవునికి, దేవుని వాక్యానికి చోట్లేదు. మళ్ళీ వాళ్ళు ఉన్నత స్థలాలకు వెళ్తారు. మీకు తెలుసా, ఉన్నత స్థలాలు ఆ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి. ఉన్నత స్థలాలంటే ఏమీ లేదు, మన ఊరు స్టార్టింగ్లో మర్రి చెట్టు ఉంటుంది చూడండి, మర్రి చెట్టుకి ఏం కడతారు? కింద అరుగు కడతారు, అదే ఉన్నత స్థలం. వాళ్ళకి ఇశ్రాయేల్ దేశం అంతా కొండలు కదా, కొంచెం అట్రాక్షన్గా మూలలో కనపడే కొండను చూసుకునేవాళ్ళు ఇక్కడ ఏదో ఒకటి పెట్టేసేవాళ్ళు, ఇక అంతే, అదే ఉన్నత స్థలం. గ్రామ పండగలు జరిగేటప్పుడు అంతా గ్రామ వాళ్ళందరూ ఆ చెట్టు దగ్గరికి పోయినట్టుగా వీళ్ళు కూడా ఏ చిన్నది జరిగినా ఆ ఉన్నత స్థలాలకు పోయేవాళ్ళు. అది ఉన్నత స్థలం అంటే. దాన్ని ఒక దైవిక స్థలంగా పరిగణించేవాళ్ళు. అంటే మన భాష చెప్పుకోవాలంటే
వాళ్ళకి మినీ చర్చ్ అది, ఉన్నత స్థలం. అందుకే రాజుల గ్రంథాల్లో ఉన్నత స్థలాలని అతడు పడగొట్టలేదు, వాడి జోలు బాలేదు, హిజ్కియా దగ్గర మాత్రం ఉన్నత స్థలాలను అతడు పడగొట్టేశాడు, ఈ మాటలు ఉంటాయి, ఈ మాటలు. సో వాళ్ళు అపవిత్రతకి అలవాటు పడిపోయారు. ఆ టైంలో ఆమోస్ వచ్చి చెప్పాడు, అబ్బాయి లోకం అంతటికీ దేవుడే రాజు, ఆయనే యెహోవాయే దేవుడు, ఆయనే రాజు. రాజ్యాలైనా దేశాలైనా ఆయనకు బాధ్యులు, ఆయనకి లెక్క అప్ప చెప్పాలి. మీరు కూడా లెక్క అప్ప చెప్పాల్సిందే. 4:12 ఆమోస్ గ్రంథం 4:12 వచనం చదవండి. ఆమోసు 4:12. కాబట్టి ఇశ్రాయేలీలారా, మీ ఎడల నేనిలాగుననే యుందును గనుక ఇశ్రాయేలారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. అది మీరు దేవుని సన్నిధికి కనపడడానికి సిద్ధపడండి. కానీ వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడలే. ఎందుకు చెప్పండి? అక్కడికి వెళ్తే దేవుడు డూస్ అండ్ డోంట్స్ చెబుతాడు. వాళ్ళకి అవి కాదు ఇష్టం. మేమేం చేయాలనుకుంటాం అది చేస్తాం, ఏదొద్దనుకుంటే అది చెయ్యం, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే లేదన్నట్టు వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, ఆ లెక్కలు నా దగ్గర కుదరవు. ఎందుకంటే మీరు నాకు బాధ్యులు. నేను మిమ్మల్ని ప్రేమించని అవసరం లేకపోయినా ప్రేమిస్తా, మిమ్మల్ని బట్టి కాదు, నా స్వభావాన్ని బట్టి ప్రేమిస్తా. మరి ఇట్లా ప్రేమించే నా ఎడల మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అని దేవుడు మాట్లాడుతూ మీ దేవుని సన్నిధికి కనపడడానికి సిద్ధపడండి అని అన్నాడు. ఈ పుస్తకంలో మూలపదం దేవుని నీతి న్యాయాలు. దేవుని నీతి న్యాయాలు. గ్రంథ ఉద్దేశం, ఈ పుస్తకంలో గ్రంథ ఉద్దేశం, సొలొమోను మరణం తర్వాత రాజ్యం విడిపోయింది, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా అయిపోయింది. అయితే దాని తర్వాత కాలంలో రాజకీయ సైనిక సంబంధమైన పతనాలు ఏర్పడ్డాయి సొలొమోను మరణం తర్వాత. కానీ ఇశ్రాయేల్ రాజ్యం కొత్తగా పుట్టుకొచ్చింది, పౌరుషంతో పుట్టుకొచ్చింది ఇశ్రాయేల్ రాజ్యం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పౌరుషంతో. మన రిక్వెస్ట్ని రెహబాము కేర్లెస్గా మాట్లాడతాడంటారా, మన తడాక ఏదో చూపిద్దాం అని అనుకున్నారు. మీకు అర్థమైంది కదా ఈ మాట? మనం చెప్పిన రిక్వెస్ట్ని కేర్లెస్గా మాట్లాడతాడా? ఏమన్నాడు? ఆడి చిటికిని వేలు వాళ్ళ నాన్న నడుము కంటే పెద్దదే, వాళ్ళ నాన్న తాళతో కొడితే మనల్ని కొరడాలతో కొడతాడా? మన పవర్ ఏందో చూపిద్దాం. అందుకోడు ఆ రోజు అన్నమాట, దావీదు గుడారంలో మాకు పాలు ఎక్కడిది అంటారు. ఆ మాట అనుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా పోటీగా ఇశ్రాయేల్ రాజ్యం ఆరంభమైంది, యెరోబాము రాజుగా. అయితే అట్లా ఆరంభమైన రాజ్యం దేవునికి ఆదిలోనే దూరం అయిపోయింది. ఆచార వ్యవహారాల్లో ధర్మశాస్త్రాన్ని పట్టించుకోవాలి. జాగ్రత్త, ఇక్కడ ఒక మాట వినండి. ఇశ్రాయేలీలు ఆచారం పాటించకపోయినా అపవిత్రులు అవుతారు. ఆచార వ్యవహారాల్లో ఉన్న అపవిత్రతను పోగొట్టుకోవటానికి కూడా బలర్పించేవాళ్ళు. ఆచారాన్ని మీరినా పాపమే వాళ్ళకి. మనం ఆచారాన్ని చేస్తే పాపం, వాళ్ళ ఆచారాన్ని చేయకపోతే పాపం. అర్థమైందా? ధర్మశాస్త్రం ఆచారం చెప్పింది, క్రొత్త నిబంధన మనకు ఆచారాన్ని వద్దని చెప్పింది. అది అందుకే ఆచారం వాళ్ళు చెయ్యకపోతే తప్పు, మనం చేస్తే తప్పు. అది ధర్మశాస్త్రానికిను కృపకి ఉన్న తేడా. కానీ వాళ్ళు ఆచారాలు మీరి పాపంలో పడిపోయి లోక సంబంధమైన వాటి మీద బతికారంతే. డబ్బు, ధనం ఇవన్నీ చూశారు. అట్లాంటి టైంలో బాగా హ్యాపీగా ఉంది, పర్లేదబ్బా దేవుడికి మనకెందుకు, మన దేవుడే, మన డబ్బే మనకి దేవుడు అనుకుంటున్న టైంలో కర్ర తీసుకొని పెద్ద ఆయన బయలుదేరాడు గేదెల దగ్గర నుంచి. పశువులు కాపరి కాదు, బయలుదేరి చూడండి తీయండి. మొదటి అధ్యాయం, ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం 1 వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు ఇశ్రాయేలుకు పొరుగునున్న దేశాల మీద తీర్పు వస్తుంది అని చెప్పాడు. ఇశ్రాయేలుకున్న పొరుగు దేశాల మీద తీర్పు ప్రకటన చేశాడు. 3వ వచనం చూడండి. 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు మీదకు శ్రమ అన్నాడు. కంతే, దమస్కు మీదకు తీర్పు వస్తుంది. సిరియా
ఆ, దేశానికి క్యాపిటల్ సిటీ దమస్కు. దమస్కు మీద కంటే సిరియా రాజ్యం మీదకి దేవుని శిక్ష వస్తుంది. ఈ మాట విని ఇశ్రాయేల్ అనుకున్నారు, ఇశ్రాయేల్ కొట్టాలి, దేవుడు కొట్టాలి, మన దేవుడు కొట్టకున్నట్టు అని అనుకున్నారు. వెంటనే 6వ వచనం, ఫిలిస్తీయ దేశం మీదకి రాబోతున్న దేవుని తీర్పు. చూస్తున్నారు బైబిల్ చూడండి, 6వ వచనంలో ఫిలిస్తీయ మీదకు రాబోతున్న, ఫిలిస్తీలేనా, గాజా అంటే ఫిలిస్తీయా దేశంలో 5 ప్రాముఖ్యమైన పట్టణాలు ఉండేవి. 5 సర్దార్లు ఉంటారు ఫిలిస్తీన్లకి. మీరు సొలొమోన్ స్టోరీలు చదవలేదా? ఈ 5 వాళ్ళని నడిపిస్తారు. వాటిల్లో ఒకటి గాజా. సొలొమోన్ సంసోన్ ఇక్కడికే తీసుకుపోతారు వాళ్ళు చంపడానికి. సో కనుక ఫిలిస్తీ దేశం, సరే మీ భాషలో గాజా మీదకి తీర్పు వస్తుంది, ఫిలిస్తీ మీదకి. వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి రావాలి, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు అనుకున్నారు. ఇప్పుడు చూడండి 9వ వచనంలో తూరు మీదకి రాబోతున్న దేవుని శిక్ష. 11వ వచనం ఎదోం మీదకి రాబోతున్న దేవుని తీర్పు. 13వ వచనం అమ్మోనీయుల మీదకి రాబోతున్న దేవుని శిక్ష. 2వ అధ్యాయం 1వ వచనం మోయాబు మీదకి రాబోతున్న దేవుని శిక్ష. ఓకే, వీటన్నిటి మీదకి, ఈ పొరుగునున్న దేశాలన్నిటి మీదకి దేవుని తీర్పు రాబోతుంది అని చెప్పారు. ఇశ్రాయేల్కి అది హ్యాపీయా కాదా? ఫుల్ హ్యాపీ. దానికి తోడు ఇప్పుడు చూడండి 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనంలో యోధా మీద కూడా దేవుని తీర్పు వస్తుంది. రావాలే, ఆ రోజు మనకు పాలు లేకుండా చేశారు వాళ్ళందరూ. కరెక్ట్, ఈయన ఎవరో మంచి ఆయన, ఎక్సలెంట్గా చెప్తున్నాడు అని అంటుండగా వెంటనే ఆమోసు యూటర్న్ తీసుకుని 6వ వచనం, ఇశ్రాయేలీలారా మీ మీదకి దేవుని శిక్ష వస్తుంది అన్నాడు. వాళ్ళందరి మీద కంటే ఓకే, మరి మా మీద ఏంటి? మీరు చేస్తున్న వాళ్ళు చేస్తున్న ఒకటేగా. వాళ్ళకంటే దారుణంగా ఉన్నారు, వాళ్ళకంటే దేవుడు లేక దారుణంగా ఉన్నారు. మీరు దేవుడుండి కూడా దారుణంగా ఉంటే మీ మీదకి శిక్ష రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా శిక్ష వచ్చేదే అన్నట్లుగా ఈ విషయాలన్నిటినీ చెప్పి, ఇశ్రాయేలీలారా మీ జాతి అంతటి మీదకి దేవుని శిక్ష వస్తుంది. మీరు చేసిన దోషాన్ని బట్టి, 4వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. మీరు చేసిన దోషాన్ని బట్టి మీ మీదకి శిక్ష వస్తుంది, మీరు శిక్షించబడతారు. అయితే ప్రతి ప్రవక్త చెప్పింది ఇదే, మీరు పాపం చేశారు, మీ మీదకు శిక్ష వస్తుంది. శిక్షించిన తర్వాత దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, ఆయన మరలా విమోచిస్తాడు. 5వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు. మీ దోషాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడైనా మీకు విమోచన ఉంది, దేవుడు విమోచిస్తాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఆయన మర్చిపోడు. అబ్రహామును బట్టి మీ మీద కృప చూపిస్తాడు ఆయన. కనుక మీ విషయంలో ఆయన నమ్మకస్తులుగానే ఉంటాడు. మీరు మాత్రం మీ దోషాన్ని విడిచిపెడితే మీరు బాగుపడతారు, మీ మీదకు కూడా దేవుని తీర్పు రాబోతుంది అని చెప్పి ఆయన అన్న మాటలు, జాగ్రత్తగా మాట వినండి. ఆయన అన్న మాటలు ఏంటంటే కొన్ని దర్శనాలు చెప్పాడు. 7వ అధ్యాయం 1వ వచనం మిడతలను గూర్చిన, అంతేనా? 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మిడతలను పుట్టించి మిడతల దర్శనం 7వ అధ్యాయంలో. 4వ వచనం అగ్నిని గూర్చిన దర్శనం. 7వ వచనం మట్టపు గుండును గూర్చిన దర్శనం. 10వ వచనంలో ఆయన వాస్తవం ఇప్పుడు దాకా దర్శనాల గురించి 3 దర్శనాలు చెప్పి గ్యాప్ ఇచ్చి తన వ్యక్తిగత అనుభవం చెప్తాడు, తన జీవితం గురించి చెప్తాడు. నేను పెద్ద ప్రవక్తను కాదు, ఇది కాదబ్బా, దేవుడు నన్ను ఈ సందేశం చెప్పమన్నాడు, లేకపోతే పశువులు కాసుకునే నాకు ఇంత జ్ఞానం ఏడది, ఆయన చెప్పే మాటలే అని ఈ 3 దర్శనాల గురించి చెప్పి తర్వాత తన వ్యక్తిగత జీవిత అనుభవం చెప్పి 8వ అధ్యాయం 1వ వచనంలో వేసవి కాలపు పండ్ల గంపను గురించిన దర్శనం చెప్తాడు. 8వ అధ్యాయంలో వేసవి కాలపు పండ్ల గంప మనకు ఒకటి కనపడుతుంది చూడండి, ఒక గంప నేను చూశాను అని అన్నాడు 8వ అధ్యాయం 1వ వచనంలో. ఆ గంప దర్శనం చెప్పి 9వ అధ్యాయంలో
ఇశ్రాయేలు లోకమంతటా చెదిరిపోతుంది. ఇశ్రాయేలీలారా, మీరు దేవుని మాట అనట్లేదు కాబట్టి మీరు లోకమంతటా చెదిరిపోతారు. 9వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు ఎక్కడెక్కడ చెదిరిపోతారో దేవుడు అక్కడి నుంచి మళ్ళా మిమ్మల్ని సమకూరుస్తాడు, మిమ్మల్ని ఒక రాజ్యంగా చేస్తాడు, మీకు మరలా మీ రాజ్యాన్ని మీకు ఇస్తాడు, మీ దీవెన మీకు ఇస్తాడు అని ఈ విషయాలన్నీ చెప్పి ఆమోసు తన గ్రంథాన్ని ముగిస్తాడు. అది ఆమోసు ఇశ్రాయేల్ రాజ్యానికి స్వార్థ పరిచర్యకి వెళ్ళాడు. అంటే ప్రవక్త పరిచర్యకి వెళ్ళి, మీరు బాగలేరు, ముందు మీ చుట్టూన్న దేశాల మీదకి శిక్ష వస్తుంది, వాళ్ళలాగే మీరు ఉన్నారు కాబట్టి మీ మీద కూడా శిక్ష వస్తుంది, అయితే శిక్షించి దేవుడు విడిచిపెట్టడు, మరలా పునరుద్ధరిస్తాడు, కాబట్టి మిమ్మల్ని ఆయన సమకూరుస్తాడు అని ఈ దర్శనాలన్నీ ఫస్ట్ మనకు లోపలికి వెళ్ళలేము. సో ఒక్కొక్క దర్శనం వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలా, ఏంటా మాట అంటే, వాళ్ళు చెప్పిన ఆ దర్శనాలు ఇప్పుడు మనకు కొంచెం క్రిటికల్గా ఏమనుకుంటున్నాం కానీ వాళ్ళకి బాగా అర్థమైంది. ఆ కాలంలో అది వాళ్ళకి అర్థమయ్యే భాష. మట్టపు గుండేంటి, వేసవి కాల పండ్లేంటి, మనకి వాటి అర్థాలు పెద్దగా తెలియకపోవచ్చు, అంతగా ఏంటో అన్నట్టుగా. అందుకే చిన్న ప్రవక్తల గ్రంథాలు పెద్దగా చదవం మనం. ప్రసంగాలు కూడా ఈ పుస్తకాల నుంచి చేయరు, బుక్ మీద ప్రసంగాలు చేయరు చూడండి. లేకపోతే ఏమంటాం, బయోగ్రఫీస్ చెప్పినట్లుగా అబ్రహాము జీవితం నుండి ఆధ్యాత్మిక పాఠాలు, యాకోబు జీవితం నుండి మనం కనువిప్పు కలిగించే వర్తమానాలు, ఇట్లాంటి ప్రవక్తల పుస్తకాల మీద జరగవు. ఎందుకంటే అవి పెద్దగా అర్థం కావు కాబట్టి. అందుకే మనకు అంత పెద్ద డీప్ విషయాలు తెలియదు. కానీ వాళ్ళకి ఆ రోజుల్లో ప్రవక్త చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి బాగా అర్థమైంది. సందేశం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ అంటే విన్నారు కానీ అంగీకరించి రిపెంటెంట్ అయ్యే విషయంలో మాత్రం వాళ్ళు తప్పుపడ్డారు, తప్పిపోయారు. అక్కడే తేడా వచ్చింది. సో ఆమోసు చెప్పింది ఇదే, మీరు పాపం చేస్తున్నారు, అన్యజనులాగే బ్రతుకుతున్నారు, మీ మీద శిక్ష ఉంది, శిక్షించి ఆయన విడిచిపెట్టడు, ఆయన మరలా పునరుద్ధరిస్తాడు. పునరుద్ధానానికి అంటే మీరు పునరుద్ధరణకు అవసరమైన దర్శనాలు ఇవిగో, ఈ దర్శనం ఈ దర్శనం, ఇవన్నీ దేవుడు మిమ్మల్ని చెదరగొడతాడు, అయినా సమకూరుస్తాడు. అయితే మీరు ఆయన వైపు తిరగటం చాలా మంచిది, ఆయన సన్నిధి కనపడటానికి రండి. ఇది మూలవచనం. ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధి కనపడడానికి మీరు రండి. ఆయన మీ దేవుడు, మీ దేవుని సన్నిధి, మీరు మీ దేవుని దగ్గర ఉండాలా. మిగతా వాళ్ళలాగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దని చాలా విషయాలు చెప్పాడు. క్లుప్తంగా ఆమోసు గ్రంథాన్ని గురించి చెప్పాలంటే 4 విషయాలు మీరు రాసుకుంటే బాగుంటుంది. 1, 8 ప్రవచనాలు. ఆమోసు గ్రంథంలో 8 ప్రవచనాలు ఉన్నాయి. 8 ప్రవచనాలు. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 16వ వచనం వరకు 8 ప్రవచనాలు ఉన్నాయి. 8 ప్రవచనాలు, 8 దేశాల గురించి ప్రవచనాలు చెప్తాడు. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 14వ వచనం వరకు 3 ప్రసంగాలు ఉన్నాయి. 8 ప్రవచనాలు, 3 ప్రసంగాలు. ఈ ప్రసంగాలు ఎట్లా ఆరంభమవుతాయి తెలుసా? ఈ ప్రసంగాలు ఆలకించుడి అన్నట్లుగా స్టార్ట్ అవుతాయి. ఆలకించుడి అని 3వ అధ్యాయం 1వ వచనం చివరిలో చూడండి. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారి అందరిని గూర్చియు ఆయన సెలవిచ్చు మాట ఆలకించుడి. ఇది మొదటి ప్రసంగం. 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనంలో, షోమ్రోను పర్వతం మీద ఉన్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలగొట్టుచుండు వారులారా, ఆలకించుడి. చివరి మాట ఆలకించుడి. ఈ మాట ఆలకించుడి. 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలులారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. ఈ 3 ప్రసంగాలు చేశాడు. తర్వాత 5 దర్శనాలు ఉన్నాయి. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం 10వ వచనం వరకు 5 దర్శనాలు. 8 ప్రవచనాలు, 3 ప్రసంగాలు, 5 దర్శనాలు. ఇందాక మనం చదివాం మిడతల దర్శనం, మట్టపు గుండు దర్శనం, అగ్ని గుర్చిన దర్శనం, వేసవి కాలపు పండ్లగంప దర్శనము, బలిపీఠానికి పైగా దేవుడు నిలిచి ఉన్న దర్శనం. ఈ దర్శనాలన్నీ అక్కడ ఉంటాయి. సో 5 దర్శనాలు. తర్వాత లాస్ట్ 3 వాగ్దానాలు ఉన్నాయి. ఆమోసు గ్రంథంలో మనందరికీ ఎవరిన్ గ్రీన్ ఒక వాగ్దానం, పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టుదును అన్నది ఆమోసు చెప్పిన వాగ్దానమే. చూడండి 9వ అధ్యాయం
14వ వచనం. 9వ అధ్యాయం, ఒక నిమిషమ్మా, 11, 9, 11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము దేశమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిని దాన్ని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే అని అన్నాడు. ఈ ప్రవచనం చిన్నది కాదు. పడిపోయిన దావీదు గుడారాన్ని కడతానంటే వాళ్ళకి అర్థమైంది. అది అంటే దావీదు కాలం నాడు ఉన్నటువంటి వైభవాన్ని దేవుడు మరలా తీసుకొస్తాడా తెలుసా? ఇశ్రాయేలు 12 గోత్రాలని రాజులు పరిపాలన చేశారు. సౌలు దగ్గర నుండి చాలామంది రాజులు, 40 మంది రాజులు చిల్లరే 42 మంది పరిపాలన చేశారు. ఈ 42 మంది రాజుల్లో దావీదు లాంటి రాజు లేడు. దావీదు రాజు లేడు. అందుకే ఇశ్రాయేలీల అత్యుత్తమ రాజు దావీదే. అందుకే మీరు రాజుల గ్రంథం మీకు చెప్పాను నేను అప్పుడు. రాజుల గ్రంథం చదువుతున్న ప్రతిసారి పలానా ఆయన కొడుకు పలాని వయసప్పుడు రాజయ్యి ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, అయితే అతడు దావీదు లాంటి వాడు కాడు, ఇతడు దావీదు లాంటి వాడు అని ప్రతి రాజు దగ్గర దేవుడు దావీదుని తీసుకొచ్చి పెడతాడు. అంటే దావీదు అనే స్కేల్తో రాజును కొలిచాడు. సరిపోతే సరిపోయాడు అన్నాడు, సరిపోకపోతే సరిపోలేదు అన్నాడు. అది అంటే అందరినీ కొలవటానికి ఒక కొలబద్దగా దావీదు అయ్యాడు. దావీదు అట్లా పరిపాలన చేశాడు. ఆమోసు వచ్చి అదే చెప్తాడు, మీ దావీదు గుడారాన్ని నేను మళ్ళీ కడతాను అంటున్నాడు దేవుడు అని. వాళ్ళకి 3 వాగ్దానాలు చెప్పాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ కడతానంటున్నాడు. 2, భూమిని తిరిగి సారవంతమైనదిగా చేస్తానంటున్నాడు. 3, ప్రజలను పునరుద్ధరిస్తాను. చాలిక రాజ్యం వస్తుంది, భూమి మంచిగా అవుతుంది, మనం కూడా బాగుపడుతుంటే దీనికి మించి కావాల్సింది ఏంటి? అయితే ఇది జరగాలంటే మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు కనపడండి, అంతే. మన స్థలాల జోలు బావద్దు, వేరే రాజుల జోలు బావద్దు, మీ దేవుడు మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పాడు ఆమోసు. రైట్. తర్వాత ఓబద్య. పాత నిబంధన గ్రంథంలో బాగా చిన్న పుస్తకాల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఒకే ఒక అధ్యాయం కలిగినటువంటి పుస్తకం, ఒకే అధ్యాయం కలిగిన పుస్తకం. పలు జాతులు చేసిన పాపమును గూర్చి వాటిపై రానున్న తీర్పును గూర్చి ప్రవక్తలందరూ ప్రవచించినప్పటికీ ఓబద్యాకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇతడు ఇశ్రాయేలీయుడే, కానీ ఇశ్రాయేలుకి ప్రవక్త పరిచర్య చేయలేదు. ఇతడు ఎదోము గురించి ప్రవచనాలు చెప్పాడు. ఎదోము జాతి, లేకపోతే ఏషావు సంతానం, ఎదోమీయులు కదా. ఎదోమీయులకు ప్రవచన పరిచర్య చేసిన వాడు ఓబద్య. దాన్ని బాగా ఓబద్య అంటంతో మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఇతడు ఏషావు సంతానానికి ప్రవచనాలు అందించాడు అని గుర్తు రావాలి. ఓకే. తర్వాత తల్లి గర్భంలో ఉండగానే 2 సోదరుల మధ్య ఆరంభమైన పెలుగురాట, తర్వాత వారి వంశాలు పెరిగి పెద్దయినా సరే పోట్లాటలు ఆగలేదు. మీకు గుర్తుందా? రిబ్కా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది. నేను ఎట్లయితే బ్రతుకుట ఎందుకు అని ఆమె దేవునితో మాట్లాడడానికి పోయింది. ఎక్కడికి? దేవునితో. ఎక్కడికి పోయిందంటారు? దేవునితో మాట్లాడడం అంటే ఎక్కడికి పోయిందంటారు? మనమైతే ఎక్కడ పోతాం? చర్చికి పోతాం. మనమైతే చర్చికి పోయి బలిపేట దగ్గర ఇక్కడ మోకరించి చేతులు వేసి యా అంటాం. మరి అప్పుడు చర్చి లేదుగా. రిబ్కా ఎక్కడికి వెళ్ళింది? ఎట్లయితే నేను బ్రతుకుట ఎందుకని ఎంచి ఆమె యెహోవాతో మాట్లాడటం వెళ్ళినప్పుడు యెహోవా మాట్లాడిందంట ఆమెతో. అది హైలైట్. ఆ మాట్లాడడానికి పోతే అక్కడ ఒక విషయం ఉంటుంది. ఎట్లయితే నేను బ్రతుకుట ఎందుకు చచ్చిపోదాం అనుకుని దేవుని అట్టని పోయిందంట. అందుకే ఒక ఆయన ఏమంటాడంటే, మనకి ఎప్పుడైనా చచ్చిపోవాలనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలంట. జీవితం ఏదో ఒకరోజు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి, ఇంకెందుకు జీవితం చచ్చిపోతామని. ఆలోచన మంచిదే. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కాబట్టి ముందు పోయి దేవుడిని అడుగుపో అని అన్నాడు. దేవుడిని అడుగుతావా? ఎవరికి చెప్పరాది. కానీ రిబ్కా అట్లా కాదు, దేవుడిని అడగటానికి పోయింది. దేవుడిని అడగటానికి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకున్న దేవుని మనిషి కుటుంబ యజమాని.
అప్పట్లో దేవుడు మాట్లాడింది కుటుంబ యజమాని ద్వారా దేవుడు కుటుంబాలతో మాట్లాడాడు. మానవ ప్రభుత్వ కాలం అది, మానవ ప్రభుత్వ కాలం. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, మామ ఇది పరిస్థితి, దేవుడిని అడగడం కోసం వచ్చినా అని చెప్పింది. దేవుడు మాట్లాడాలనుకున్న మాటలన్నీ ఆ రోజు అబ్రహామే మాట్లాడాడు ఆమెతో. వాయిస్ అబ్రహాంది, సందేశం మాత్రం దేవుంది. ఓకే, సందేశము దేవుంది. నీ గర్భంలో 2 జనములు ఉన్నాయి, 2 జనపదములు ఉన్నాయి, ఫైట్ చేసుకుంటారంట. పాప ఆమెకు అప్పుడు దాకా తెలియదు ట్విన్స్ ఉన్నారని. స్కాన్లు ఉన్నాయా? లేవు. అప్పుడు తెలిసింది ట్విన్స్ ఉన్నారని. అర్థమైందా? అంటే అప్పుడు జరిగిన ఆ పోరాటం అదొక అద్భుత పోరాటం. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏశావు యాకోబుల మధ్య ఫైటింగ్ వారు చిన్నగా కొనసాగుతుంది. ఆ ఒక్కసారి పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ డిషన్ జనరల్గానే జరిగినాయి వాళ్ళిద్దరి మధ్య. అవి చరిత్రలో చాలా దారుణంగా జరిగినాయి. ఎంత దారుణంగా అంటే, మిగతా పక్కనున్న ఫిలిస్తీన్లు మిగతా వాళ్ళందరూ ఇశ్రాయేల్ మీద పడి ఇశ్రాయేల్ గొల్ల కొట్టుడు కొడుతుంటే పక్కనే ఉన్నారు వీళ్ళు ఏదో వీళ్ళు ఉండి అట్టాగా ఉండాలి, పట్టండి, లేకపోతే పెద్దోడనే గౌరవం అడిగాడు నాకు, పట్టండి అని శత్రులు వచ్చి వాళ్ళని కొడుతుంటే వీళ్ళు చూసి సంతోషపడ్డారు, ఎంకరేజ్ చేశారు. ఏంటి బ్రదర్ కొట్టి తలిసిపోయినట్టున్నావు, ఏది వాటర్ ఏమ్మా అని శత్రువులకు వాటర్ అందించారు. వాటర్ అందించినట్టు అంటే కరెక్ట్గా వాటర్ ఇచ్చారని కాదు, కానీ వాళ్ళ శత్రువులకు హెల్ప్ చేశారు వీళ్ళు. ఇవంతా చేసి భలే ఇబ్బందికి గురి చేశారు ఇశ్రాయేలీయుల్ని. అందుకని దేవుడు స్పెషల్గా ఓబద్యాన్ని ఏదో వీరికి పంపించాడు. వాళ్ళ సంగతి ఏదో చూడుకో, వాళ్ళు ఏదో ఎగిరిగురుగుతున్నారు, కానీ వాళ్ళ సంగతి ఏదో చూడుపో అన్నప్పుడు ఓబద్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు ఆయన చెప్తూ వచ్చాడు. చూడండి, ఇశ్రాయేలీయుల్ని చాలామంది ఇబ్బంది పెట్టారు. చాలామంది ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళల్లో ఎదోమీయులు కూడా ఒకళ్ళు. సుమారుగా బైబిల్ గ్రంథంలో 4 సార్లు వేరే వాళ్ళు ఇశ్రాయేల్ మీద దాడి చేసినప్పుడు శత్రువులకి ఎదోమీయులు ఇశ్రాయేల్ శత్రువుకి హెల్ప్ చేశారు. యెహోరాము పరిపాలనలో ఒకసారి, అమజ్యా పరిపాలనలో ఒకసారి, అహజురాజు పరిపాలనలో ఒకసారి, చివరిగా సిద్కియా రాజు పరిపాలనలో ఒకసారి శత్రువులు ఇశ్రాయేల్ మీద వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, అంటే యూదులను ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఎదోమీయులు వారికి హెల్ప్ చేశారు. అందుకని ప్రవక్త ఎదోమీయుల దగ్గరికి వెళ్ళి, మీరు చేసింది సరైందేనా? వాడు ఎంతైనా మీ తమ్ముడు కదా, మీ తమ్ముడు పిల్లలు కదా వాళ్ళు. ఏశావు నువ్వు అన్న పిల్లలు, వాళ్ళు యాకోబు సంత, మీరిద్దరు దాయాదులు కదా. మీ తమ్ముడు పిల్లల్ని వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతుంటే మీరు నవ్వడం ఏంటి? మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఏంటి? అసలు మీరు అడ్డుపడాలి కదా. రే ఎవడరా మా తమ్ముడి మీదకి వస్తున్నారు అని అడ్డుపడాల్సిన మీరు అడ్డుపడకపోగా కొట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొట్టడానికి సాయం చేస్తుంటే ఇప్పుడు నేను మిమ్మల్ని వరకు చూస్తూ ఊరుకుంటానా అన్నట్లుగా ఓబద్యా వెళ్ళి ఎదోముకు ప్రవచనాలను ఇచ్చాడు. పరిచర్య కాదు, ఒక రకంగా చెప్పాలంటే తీర్పు ప్రకటన చేశాడు. అబ్బాయి మీ మీదకి దేవుని హస్తం రాబోతుంది అని. రైట్, గ్రంథకర్త ఓబద్యా గ్రంథాన్ని ఓబద్యా రాశాడు. ఓబద్యా అంటే యెహోవా సేవకుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో మనకి చాలామంది, సుమారుగా 13 మంది ఓబద్యాలు ఉన్నారు. 13 మంది. అయితే ఈ 13 మంది ఓబద్యాల్లో ఈ గ్రంథాన్ని రాసిన ఓబద్యా ఎవరో మనకు తెలియదు. చివరికి చిత్రమైన విషయం ఏంటంటే, ప్రతి గ్రంథం రాసిన అంటే వాళ్ళ పేరు చెప్పేటప్పుడు వాళ్ళ తండ్రి పేరు చెప్పడం పరిపాటి. పలానా ఆయన కొడుకు ఆమోజు కుమారుడు యెషయా అని అన్నారు. కానీ ఓబద్యా దగ్గర ఇక అంతే, వాళ్ళ నాన్న పేరు రాయలే. ఎందుకు రాయలేదంటే ఇతడు ఒక అనామకుడు అంటే అనాథ కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కాదు, రాజవంశం కాదు, యాజక వంశం కాదు. రాజవంశం యాజక వంశం కాని వాళ్ళకి ఇక వంశావాళ్ళు ఎందుకు? తండ్రి పేరు చెబుతారా? ఏమండి, తండ్రి పేరు, సేవకుడి తండ్రి పేరు ఎప్పుడు పట్టించుకోరు. అందుకే సువార్తల్లో మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభువారి వంశావాళ్ళు ఇవ్వలేదు. సేవకుడు వంశావాళ్ళతో మనకేం పని అండి? అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో పని చేసేవాడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ అడుగుతారా? వాటి అవసరం లేదు, ఆమె పని చేసుకుంటుంది, వాళ్ళ అమ్మ అంతా మనకెందుకు? సో ఇతడు కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే బైబిల్లో 13 మంది ఓబద్యాలు ఉన్నారు.
ఈ ఓబద్య ఎవరో పెద్దగా తెలియదు, కానీ చాలామంది నలుగురిని చెప్తారు. ఆ నలుగురిలో ఒకడంటారు. ఒకటి, ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు యెజెబెలు ప్రవక్తలందరినీ చంపుతుంటే ఒక వ్యక్తి మాత్రం ప్రవక్తలు కొద్ది మందిని దాచిపెడతాడు. 50 మందికి ఒక గుహకి, 50 మందికి ఒక గుహకి. అతని పేరు కూడా ఓబద్యానే. ఆ ఓబద్యానే ఈ ఓబద్య అంటారు. ఆహాబు కాలంలో ఏలియా టైంలో ఏలియా నేను ఒక్కడనే ఉన్నాను అంటాడు. కాదు, రోమపత్రికలు ఉంటుంది, నువ్వు ఒక్కడవే కాదు, నా కోసం నేను శేషం ఉంచుకున్నాడు అంటాడు దేవుడు. ఓబద్య 50 మందిని ఒక గుహకి, 50 మందికి ఒక గుహకి దాచిపెట్టి అన్నపానాలు ఇచ్చి పోషిస్తుంటాడు యెజెబెల్ దగ్గర నుంచి. ఆమె కంటపడితే చంపేస్తుందని. ఆ ఓబద్యానే ఈ ఓబద్య గ్రంథం రాశాడు అని కొద్దిమంది అంటారు. రెండవది, యెహోషాపాతు చే పంపబడిన పెద్దలు ధర్మశాస్త్రాన్ని బోధించటానికి యెహోషాపాతు కొద్దిమంది పెద్దలను పంపుతాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఆ పెద్దల్లో ఒక ఆయన పేరు కూడా ఓబద్యానే. ఆయన ఈయన అని మరి కొద్దిమంది అంటారు. మూడవది, యోషియా రాజు పరిపాలన కాలంలో మందిరాన్ని బాగు చేయడానికి కొద్దిమంది పై విచారణకర్తలు నియమిస్తాడు. మందిరాన్ని బాగు చేయడానికి వాళ్ళల్లో ఒక ఆయన పేరు కూడా యోషియానే. నాలుగవది, నెహెమ్యా కాలంలో ఉన్న యాజకుల్లో ఒక ఆయన పేరు కూడా ఓబద్యానే. ఇది ఈ నలుగురు. ఆహాబు కాలంలో ఒకళ్ళు, యెహోషాపాతు పంపిన పెద్దల్లో ఒకళ్ళు, యోషియా కాలంలో మందిరాన్ని బాగు చేయడానికి నియమించబడిన వాళ్ళు ఒకళ్ళు, నెహెమ్యా కాలంలో ఉన్న యాజకుల్లో ఒకళ్ళు. ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు అంటారు. కానీ చాలా ఎక్కువ మంది ఫస్ట్ దానికే ఓటేస్తారు, ఇతడే అయి ఉండొచ్చు అని. ఒకవేళ ఇదే నిజమైతే, జాగ్రత్త వినండి, ఇదే నిజమైతే రాయబడిన ప్రవక్తల గ్రంథాల్లో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం ఇదే. ఇతడే ముందు ప్రవక్త, రైటింగ్ ప్రవక్తల్లో ముందు ప్రవక్త ఇతడే. అందరికంటే, వాళ్ళు పెద్ద ప్రవక్తలైనా చిన్న ప్రవక్తలైనా అందరికంటే ఫస్ట్ గ్రంథాన్ని, ప్రవక్త గ్రంథాన్ని రాసిన వాడు ఓబద్యానే అవుతాడు. ఒకవేళ దీనికి వర్తిస్తే, కానీ అది మనకి ఖచ్చితంగా తెలియదు. ముందుకెళ్దాం. రైట్. ఓబద్య కాలం 848 నుండి 841. ఈ మధ్య కాలంలో ఈయన పరిచర్య చేసి ఉండొచ్చు అని అంటారు. సమకాలికుడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎలీషా కాలం అయితే మాత్రం వ్రాత ప్రవక్తలందరిలో మొదటిగా రైట్ చేసిన పర్సన్ ఇతడే అయి ఉండాలి. గ్రంథ విశిష్టత. ఓబద్య ప్రవచనాలు యెహోవాకుగా 4 సార్లు చెప్పాడు. ఒక్క అధ్యాయం మళ్ళీ తెద్దామా? తీయండి, ఓబద్య గ్రంథం తీయండి. 1 పేజీ ఉంది, 21 వచనాలే. ఈ 21 వచనాల్లో యెహోవా ఈ మాట చెప్తున్నాడు అని 4 సార్లు అన్నాడు. మొదటి వచనంలో చెప్పాడు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు. 4వ వచనం కూడా చూడండి. ఇదే యెహోవాకు, మొత్తం వద్దులే, 4వ వచనం చివరిలో ఇదే యెహోవాకు అన్నాడు. 8వ వచనం చివరిలో కూడా ఇదే యెహోవా వాక్కు. 18వ వచనం చివరిలో కూడా యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఒక్క అధ్యాయం 21 వచనాల్లో 4 సార్లు దేవుడు చెప్తున్నాడు అన్నాడంటే ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడో ఆలోచించాలి. ముఖ్యాంశం, ఎదోము యూదులకు చేసిన ద్రోహాన్ని బట్టి శిక్షించబడుతుంది. అంటే చాలాసార్లు మనకి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరో మనకు ద్రోహం చేసిన వాళ్ళు మనం అనుకుంటాం, వినపడింది కదా, అంతే. ఇక అయితే దేవుడు వాళ్ళని ఎరగొడతాడని కాదు, కానీ వాళ్ళ సంగతి ఆయనే చూస్తాడు. కొత్త నిబంధన మనకేం చెప్తుంది? పగ తీర్చుట నా పని అన్నాడు. ఇక నీది కాదులే, నాకు అప్పచెప్పు అన్నాడు. మూలవాక్యం 15వ వచనం ఓబద్య గ్రంథంలో ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. యెహోవా దినం అన్యజనులందరి మీదకి వచ్చుతున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకు. ఏదేమో నువ్వేం చేసావో నీ మీదకి అదే వస్తుంది. నువ్వేం చేసావు? నీ తమ్ముళ్ళని వాడు కొడుతుంటే నవ్వావు కదా, నిన్ను కొట్టేవాడు కూడా వస్తాడు, నీవు కూడా ఇబ్బంది పడతావు.
నువ్వు ఎట్లా చేసావో, నువ్వేమి ఇత్తావో అదే పంట కోస్తావని గలతీ పత్రిక చెప్పినట్లుగా నీకు అదే జరుగుతుంది అని చెప్పాడు. మూల పదం దేవుని న్యాయం, మానవుని గర్వం. ఏదో మీలారా మీరు గర్వపడుతున్నారు కదా, ఎందుకు? ఏదో మీలుకున్న గర్వం ఏంటో తెలుసా? ఏదో మీలుకున్న గర్వం ఏంటంటే, ఏదో మీరు కూడా బాగా సంపన్నులే. మీకు ఇంకో మాట ఆదికాండంలో ఉంటుంది, ఇది ఇశ్రాయేలీల కంటే ముందుగా ఎదోమీయుల్లో రాజులు ఉన్నారు, ఎదోము జాతిలో రాజులు ఉన్నారు. అప్పటికి ఇంకా రాజరిక వ్యవస్థ ఆరంభం అవ్వలే. యాకోబు సంతానానికి రాజరిక వ్యవస్థ ఆరంభం అవ్వక మునిపే వాళ్ళకి రాజులు ఉన్నారు, వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గనులు ఉన్నారు. ఎదోము సంతానంలో మంచి పేరెన్నిక కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి వెల్ నోటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో దాన్ని బట్టి వాళ్ళు భలే గర్వపడేవాళ్ళు, మాకేమి మాకేమి అని. అయితే మానవుడా, నువ్వు గర్వం చూపిస్తున్నావు, ఏదోమో దేవుడు న్యాయాన్ని రుచి చూస్తావు. నువ్వు నీ తమ్ముని విషయంలో అపనమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు చేసిందే దేవుడు నీకు కూడా చేయబోతున్నాడు. ఉద్దేశం, దేవుని ప్రజలు పరాయి దేశ సైన్యముల చేతిలో నాశనం అవుతుంటే, చదువుదాం చాలు. దేవుని ప్రజలు పరాయి దేశ సైన్యముల చేతిలో నాశనం అవుతుంటే ఎదోమీయులు దేవుని ప్రజల శత్రులతో ఏకమయ్యారు. ఇందాక మనం చెప్పుకుంది ఇదే. తమ సొంత భద్రతను గురించి ఉప్పొంగుచు దేవుని ప్రజల దుస్థితిని బట్టి సంతోషించారు. అందును బట్టి వారి మీదకి దిగి రాబోతున్న దేవుని తీర్పును ప్రకటించడానికి ఈ గ్రంథం వ్రాయబడింది. విభజన. పాత నిబంధనలో ఈ ఓబద్యా గ్రంథం చిన్న గ్రంథమే, 21 వచనాలే అయినప్పటికీ పాత నిబంధన అంతటిలో దేవుని తీర్పును గురించి ఖండితమైన ఉపదేశం ఈ పుస్తకంలోనే ఉంది. చాలా స్పష్టంగా అందరు అర్థం చేసుకునే విధంగా ఉన్న దేవుని తీర్పుని గురించి చెప్పే పుస్తకం ఇదే. ఎదోమీయులు పశ్చాత్తాపడే అవకాశం, ఆదరణ లేక నిరీక్షణ కలిగించు వాగ్దానాలు ఈ పుస్తకంలో ఒక్కటి లేవు. ప్రతి పుస్తకంలో దేవుడు శిక్షిస్తాడంటాడు, కానీ ఆదరణ ఇచ్చే వాక్యాలు చెప్పాడు. ప్రతి ప్రవక్త ఆదరించాడు వాక్యాలతో. అబ్బాయి దేవుడి వైపుకి తిరిగితే మీకు మేలు కలుగుతుంది అబ్బాయి. కానీ ఇక్కడ ఓబద్యా మాత్రం మీరు దేవుని వైపుకి తిరగండి, ఆయన మీకు సహాయం చేస్తాడని అనలా. ఎందుకని? వాళ్ళంతా గర్విస్తులు. మీకు గుర్తుంది కదా, గర్విష్ఠుల ఎడల ఆయన పాట. లూకాసు వార్త యేసు ప్రభువారి జననోత్తాంతంలోను, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో గర్విష్ఠులను ఆయన గద్దె మీద నుండి కిందకి, అది సాత్వికులంటే ఆయనకి ఇష్టం, దీన మనసు కలిగిన వాళ్ళంటే ఇష్టం. గర్విష్ఠులంటే ఆయన ఇష్టపడేవాడు. నువ్వు అట్లాగే ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఇష్టపడడు, కాబట్టి నువ్వు పశ్చాత్తాపడని చెప్పలా. నీకు ఇంకొక అవకాశం ఇస్తాడే, నువ్వేం బాధపడబాకు, ధైర్యంగా ఉండు, ఓర్చుకో. ఇట్లాంటి వాగ్దానాలు నిరీక్షణ కలిగించే విషయాలు ఏమి లేవు. నీ మీదకి శిక్ష ఖాయం, ఇక తప్పించుకునే అవకాశం లేదు అన్నట్లుగా. వారు నాశనము నుండి విడిపించబడే అవకాశం లేదు. దేవుడు సంపూర్ణ నాశనమును వారి మీదకి తీసుకొని వస్తారు. శేషం మిగిలి ఉండే దారి ఏమాత్రం నీ మీద గట్టిగానే పడుతుంది అబ్బాయి అని చెప్పాడు. న్యాయాధిపతి అయిన దేవుడు ఎదోమీయుల గర్వమును పడద్రోసి యాకోబు సంతతికి ఏ విధంగా పునరుద్ధరించబోతున్నారో యాకోబు సంతానం గురించి ఓబద్యా వివరిస్తున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఈ మాట విషయం ఏంటంటే, ఓబద్యా వెళ్ళాడండి, నీ సోదరుని ఇబ్బంది పెడుతుంటే నువ్వు సాకిని సంతోషపడ్డావు కదూ, నీకు మీదకి దేవుని తీర్పు వస్తుంది, నువ్వు పూర్తిగా స్మాష్ అవుతావు అబ్బాయి. చివరిలో ఒక మాట, నువ్వు నీ తమ్ముడు కుటుంబాన్ని మాత్రం దేవుడు దీవిస్తాడని చెప్పి, అంటే 2 రకాలుగా బాధ కలిగించే సందేశం వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి ఇశ్రాయేలుకి పునరుద్ధరణ ఉంది, నీకు మాత్రం నాశనం ఉంది, మరి ఇదే సందేశం అన్నట్లుగా చెప్పి ఈ 21 వచనాల్లో 2 ప్రధానమైన విషయాలని చెప్పాడు. అంతే. మొదటి 18 వచనాలు ఎదోమును గూర్చిన తీర్పు, నీ మీదకి తీర్పు వస్తుంది. 19 నుండి 21 వచనాల్లో ఇశ్రాయేలీలను దేవుడు పునరుద్ధరిస్తాడు. ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా, ఎన్ని సమస్యలు వాళ్ళ మీదకి వచ్చినా, ఎంత కష్టం ఇశ్రాయేలు అనుభవించినా దేవుడు వాళ్ళని పునరుద్ధరిస్తాడు అన్న సందేశం ఓబద్యా చెప్తూ వచ్చాడు. విభజనలో జాగ్రత్త వినండి. మొదటి 9 వచనాల్లో ఎదోమీయుల పాపం చెప్పబడింది, మీరు చాలా గర్విష్ఠులు అన్నాడు. 2, అన్యులతో సంధి చేసుకున్నారు మీరు. ఆ ఇతరులు ఎవరు?
ఇశ్రాయేలీని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వాళ్ళతో మీరు సంధి చేసుకున్నారు. బాగా కొట్టండి, మీకు అవసరమైతే మేము సపోర్ట్ చేస్తాంలే అన్నట్లుగా. అది తప్పుగా ఎంచాడు. 3, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించారు. 1వ అధ్యాయం 8వ వచనం, భలే వచనం. ఓబద్యా 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఈ మాట అంటాడు, ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోము నుండి జ్ఞానమును నాశనం చేతును. ఇదే యెహోవా, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు తుళ్ళి పడుతున్నావు, అయిపోయావు అన్నాడు. 2వది, యోదావారి పట్ల వాళ్ళు చేసిన ద్రోహం చూడండి. 11వ వచనంలో పరదేశులు యోదావారిని దోచుకుంటుంటే ఎదోము వాళ్ళు దోచుకునే వారితో చేతులు కలిపారు. ఇశ్రాయేలీలు నాశనం ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి ఆనందపడ్డారు. 13వ వచనంలో వారి ఆస్తులను కూడా దోచుకున్నారట. వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు కూడా తమ్ముడు ఆస్తినే దోచుకున్నారు. 14వ వచనంలో తప్పించుకున్న వారిని చంపడానికి అడ్డు త్రోవల్లో, అంటే తప్పించుకొని పారిపోబోతుంటే పారీలా అడ్డుపడ్డారు. ఏడక్కడ నువ్వు పోయేది, నువ్వు పోతే బతికిపోతావు, వాడు చంపాలి నిన్ను అని అడ్డుపడి వాళ్ళని అడ్డగించారు, ఇబ్బందికి గురి చేస్తూ వచ్చారు. సో ఇది ఏదో మీరు చేసినటువంటి పాపం, యోదావారి పట్ల వారు చేసిన ద్రోహం. సో కాబట్టి ఏదో మీలారా, మీ మీదకు దేవుడు శిక్ష పంపిస్తున్నాడు, మీ మీదకు శిక్ష. అందుకే ఎదోము చేసినట్లే ఎదోముకు కూడా నువ్వేం చేసావో అదే నీ మీదకు వస్తుంది. యోదావారి మీద పగబట్టి వారిని ఖడ్గానికి నువ్వు అప్పగించినట్లు ఎదోమీలారా మీరు కూడా ఖడ్గానికి అప్పగించబడతారు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాటల్లో వాళ్ళు ఎట్లా ఖడ్గానికి ఆహుతయ్యారో చెప్తున్నాడు. 2వది, యోదావారిని దోచుకున్నట్లే ఎదోము కూడా దోచుకొనబడుతుంది. నువ్వెట్లా వాళ్ళని దోచుకుంటుంటే సంతోషపడ్డావో నిన్ను కూడా దోచుకుంటారు. ఇర్మియా గ్రంథం 49:9లో వాళ్ళు దోచుకొనబడ్డారు. యోదా ఓటమిని బట్టి త్రాగి సంతోషించినందుకు దేవుని ఉగ్రత పాత్రలోని దేవుని కోపం అనే మద్యాన్ని నువ్వు తాగాల్సి ఉంటుంది అన్న. శత్రువులు వచ్చి యోదాని ఓడగొట్టి వెళ్తే వీళ్ళు పార్టీ చేసుకున్నారు హ్యాపీగా. ఏంటి పార్టీ? స్పెషల్ పార్టీ ఏంటి? పెళ్ళే కాదు, పుట్టినరోజా కాదు. ఎందుకు మరి ఈ పార్టీ అంటే, వాళ్ళనోళ్ళు వచ్చి మా బ్రదర్ వాళ్ళ పిల్లల్ని కొట్టి ఆస్తులు దోచుకుపోయారు, మాకెంత సంతోషం, అందుకే పార్టీ అన్నారు. ఎంత క్రూరమో చూడండి. అందుకే ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, మీరు ఈ పని చేశారు కదా, డ్రింక్ చేశారు కదా, ఇప్పుడు కూడా డ్రింక్ చేయండి, దేవుని ఉగ్రత అనే పాత్రలో తాగండి అన్న. అది ఎంత దారుణమైన మాట చూడండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఓబద్యా యోధాకు చెందినోడు కదా, ఎంత ధైర్యం ఉండాలి పక్కన వాళ్ళకి ఈ మాటలు చెప్పడానికి. అర్థమైందా? నిజం చెప్పండి, ఏది కష్టం? మంచి వార్త చెప్పడం కష్టమా, చెడ్డ వార్త చెప్పడం కష్టమా? అందుకే చెడు వార్త చెప్పేటప్పుడు సారీ, ఈ సమాచారం నీకు చెప్తున్నందుకు చింతపడుతున్నాను, బాధపడుతున్నాను అని చెప్తా. అదే మంచి వార్త అయితే ఓకే, హ్యాపీ న్యూస్, నాకేంటి. సో మంచి న్యూస్ చెప్పే విధానానికి చెడు న్యూస్ చెప్పే విధానానికి ఎంత తేడా ఉందో చూడండి. అందులో ఆ రోజుల్లో చెడు న్యూస్ చెప్తే చాలా ప్రమాదం. న్యూస్ ఎవరికి చెప్తున్నారు? డైరెక్ట్గా రాజులకే చెప్తారు. అది వాళ్ళకి ఇష్టం లేని న్యూస్ అయితే చంపేస్తారు, వాళ్ళని ముందు బాధతో చంపేస్తారు. అంత డేర్ పర్సన్ ఓబద్యా. ఆ డేరును బట్టే ఎలీషా కాలం నాటి మనిషి ఏమో అని అన్నారు. ఎందుకంటే యెజబెలుని ఎదుర్కొని గుహకి 50 మందిని దాచిపెట్టాడంటే మాటలు కాదుగా, అంత డేర్ పర్సన్ కాబట్టి అయి ఉంటుంది అని అన్నారు. తర్వాత యోధావారిని బాధించిన ఎదోమీయులు యోధావారి చేతే దహించబడతారు. ఎవరు నాశనం చూసి నువ్వు ఇబ్బంది పడ్డావో వాళ్ళే నేను నాశనం చేస్తారన్నాడు. ఇశ్రాయేలు మరియు యోధాను స్వాధీనపరచుకోవాలన్న ఎదోమును చివరికి ఇశ్రాయేల్లే స్వాధీనం. నువ్వు వాళ్ళని కాదు, వాళ్లే నిన్ను ఇబ్బంది పెడతారు ఎదోము అని ఓబద్యా వెళ్ళి ఎదోమీయులకు ఒక అద్భుతమైన ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. ఈ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. ఓబద్యా ప్రవచన నెరవేర్పు. ఎదోము విషయంలో ఓబద్యా చెప్పిన ప్రవచనాలు కొన్ని నెరవేరాయి, కొన్ని ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 312లో ఎదోము రాజధాని అయిన పెట్రాలో ఉన్నవారిని అరబ్బీలు తోలివేశారు. అటు పిమ్మట దక్షిణ పాలస్తీన్కు పారిపోయిన ఎదోమీయులు మక్కాబీల పోరాట కాలంలో యోధా సైన్యాధికారి అయిన, ఈ పేరు రాసుకోండి, చాలా చరిత్రలో అద్భుతమైన వ్యక్తి, జాన్ హిర్కానస్ చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన అణిచివేస్తాడు
మీకు గుర్తుందా? సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆరాధించాలి, యెరూషలేములోనా ఇక్కడ అని అంటుంది. సమరయలో గెరేజీము కొండ ఉంటుంది. మీకు గుర్తుందా? గెరేజీము కొండ శాపాలు ఆశీర్వాదాలు పలికిన కొండ. మోషే కాలంలో ఏబాలు కొండ మీదేమో శాపాలు పలకాలి, గెరేజీము కొండ మీద నిలబడి ఆశీర్వాదాలు పలకాలి. మోషే కాలంలో జరిగింది. గెరేజీము కొండ మీద ఆశీర్వాదాలు పలికారని సమరయులు గెరేజీము కొండ మీద ఒక టెంపుల్ కట్టుకున్నారు. యోధయాకు బారు, ఎందుకంటే వాళ్ళు రానిరు కదా, సమరయులు అంటే వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళు దానికి ఆపోజిట్గా బదులుగా గెరేజీము కొండ మీద టెంపుల్ కట్టుకున్నారు. అందుకే అడిగింది సమరయ స్త్రీ, ఎక్కడ ఆరాధించాలి? అక్కడ ఇక్కడ, అక్కడ ఇక్కడ. అందుకే యేసు ప్రభువు అన్నాడు, అక్కడ కాదు ఇక్కడ కాదు అన్నాడు. మీరు నేను చెప్తే నమ్మరు. అక్కడ కాదు ఇక్కడ కాదు, దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నాడు. ప్లేస్తో సంబంధం లేదు, అక్కడ ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడైనా ఆత్మతో సత్యంతో ఆరాధించని చెప్పాడు. ఆ గెరేజీము కొండ మీద వాళ్ళు కట్టుకున్న టెంపుల్ని ఇతడే పరగొడతాడు, జాన్ హెర్కనస్. సో మక్కాబీల పోరాటంలో ఇతడు ఒక చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మీకు ఒక బుక్ పేరు చెప్తాను, దొరికితే తీసుకొచ్చి చదవండి. తర్ఫీదు నందున్న ఒక జనాంగం. కేటి టెంపని అనుకుంటా రైటర్ పేరు, టెంపని. తర్ఫీదు నందున్న ఒక జనాంగం చాలా అద్భుతమైన పుస్తకము. ఆ పుస్తకం ఆయన గురించి ఉంటుంది. తర్వాత రోమీలపై తిరుగుబాటు చేసిన ఎదోమీలు యూదులతో పాటు క్రీస్తు శకం 70లో నాశనం చేయబడ్డారు. వాళ్ళ తర్వాత ఎదోమీల ప్రస్తావన మనం పెద్దగా చూడము. సో చివరిగా ఇది చివరి స్లైడ్. విభజనలో యాకోబు కుటుంబాన్ని దేవుడు పునరుద్ధరిస్తాను అని చెప్పాడు. యోధా వారికి భయంకరమైన హింసలు కలిగిన, దేవుని శిక్షకు లోనైన, దేవుని కృపకు అందరూ అర్హులైనా కాకున్నా యోధా పాలస్తీనాలో సంపూర్ణంగా వారు స్థిరపరచబడతారు. వాళ్ళని చెదరగొట్టడు, దేవుడు యోధాలో వాళ్ళని స్థిరపరుస్తాడని చెప్పాడు. ఏదోము దేశంతో పాటు ఇది వరకు స్వాధీనం చేసుకున్న స్థలాలను తమ ఆధీనంలో వారు ఉంచుకుంటారు. ఎందుకంటే శత్రులు వచ్చినప్పుడల్లా కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నారు. ఆక్రమించిన ప్రాంతాలన్నీ వారు తిరిగి తీసుకుంటారని చెప్పాడు. చివరిగా 1000 ఏళ్ల పాలనలో యోధాలోని న్యాయాధిపతులు ఏదోమును ఏలుతారు. అక్కడ దాకా కూడా చివరికి మీరే ప్రజలవుతారు, మీ సోదరుని పిల్లలే ఏలికలు అవుతారు. ఎప్పుడైనా నువ్వు వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే అబ్బాయి ఏదోము అని చెప్పి ఏదోము గురించినటువంటి తీర్పును ప్రకటించి ఓబద్యా తన ప్రవచనాలను ముగింపుకి తీసుకొని వస్తాడు. ఇది ఏదోము గ్రంథం, ఓబద్యా గ్రంథం. సో కనుక ఇది బాగా గుర్తుపెట్టుకోనండి. ఓబద్యా ఇశ్రాయేలుడే, కానీ ఎదోము దేశం అన్య దేశానికి వెళ్ళి ప్రవచన పరిచర్య చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఒక్కటే, ఆ మాట ఏమిటంటే నువ్వు చేసినట్టే నీకు కూడా చేయబడ. ఒకవేళ ఏషవ సంతానం అలా చేయకుండా మా తమ్ముడు జోలు వచ్చారు ఏంట్రా అని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. వాళ్ళ సపోర్ట్ పలుకుంటే దేవుని దీవెన వాళ్ళ మీదకి వచ్చేది. సో కనుక ఇక్కడ మనకి కయ్యని జ్ఞాపకం చేసుకోలేమో, నీ తమ్ముడు ఎక్కడంటే నాకెందుకు అన్నాడు చూడండి. బాధ్యతగా అమ్మ ఓబద్య మొత్తం రాశారు కదా. ఇది తీసారా? ఓకే. అయిపోయిందా?
అయిపోయింది కదా, ఓబద్యా తీసుకున్నారు కదా? అయిపోయింది కదా ఇది? తీసారా? ఓకే, అంతే అయిపోయింది. రేపు మనందరికి ఇష్టమైన రైట్, మంచిది. 2 బుక్స్ బాగా గుర్తుపెట్టుకోనండి. ఓబద్య, ఆమోసు. ఆమోస్ సందేశం ఒకటే, ఇశ్రాయేలారా మీరు మీ దేవుని సన్నిధిని కనపడితే బాగుంటుంది.